తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జానపదం. ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గం ఇది నందకము. బ్రహ్మలోకమున బ్రహ్మ భారతి నాదాశిస్సులు పొందినది. శివలోకమున చిద్విలాసమున డమరుక ధ్వనిలో గమకితమై దివ్య సభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతి గయగసి నీరద మండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలపి శిత హిమ కుందర యతిరాత్సభలు తపఫలం మొగతలుకుమని తల్లిదనముకై తల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయములో ప్రవేశించెను ఆనందకము నందనానందకరము. అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం. పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడే ఉసురు పోయగా విష్ణు తేజమై నాదమీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ. అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ. పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయ. హరినామమును ఆలకించగా అరముద్దలనే ముట్టడయా. తెలుగు భారతికి వెలుగు భారతి ఎదలయలో పద కవితలు కలయ. తాళపాకలో ఎదిగే అన్నమయ తమసోమా జ్యోతిర్గమయ తమసోమా జ్యోతిర్గమయ తమసోమా జ్యోతిర్గమయ. ధన్యవాదాలు.